రైతంగా వచ్చింది కొడుకులకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అజయ్. సో ఈరోజు వచ్చేసి అయితే డేట్ ఎంత రావట్లేదే. ఈరోజు అయితే డేట్ 24 నవంబర్ అనమాట. సో ఈరోజు మేము ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్దామన్నారు. ఈరోజు అయితే లక్కీగా సండే వచ్చింది కాబట్టి ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. నాకు కూడా చక్కగా చేయనియారు కొడుకులు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది దొంగ నా కొడుకులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అయితే చైతన్యపురి దగ్గర ఉన్నా అనమాట. సో మనలందరూ అయితే ఇక్కడ గ్యాదర్ అయితే అన్నారు. సో కొంచెం ముందరికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఇక్కడ నుంచి అయితే ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో చూద్దాం టెంపుల్ ఎట్లుంది ఏందనేది మనకైతే ఐడియా లేదనమాట. సో ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. రాహుల్ భాయ్ బోల్తే రెడీయా? అమ్మాయి ఏం టార్చర్. హాయ్ ఫ్రెండ్స్. బాగా పెడతాడంట. అమ్మాయి ఏం టార్చర్. టైం ఎంత అయింది? నీకు తెలీదా? తెలియదు. నాకు కూడా తెలియదు. నిజంగా రా వాచ్ పెట్టిన ఇప్పుడు స్విచ్ ఆఫ్ అనేది అది ఆన్కేంద్ర బండి గంత పెద్ద ఉంది కదే బండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? డాడీ పోయినది కామనా బ్రో? ఎవరినైతే కామనా? ఓ ఈడేమో దోషానికి అని పిల్ల గిఫ్ట్ ఇచ్చిందంట, బట్టలు ప్యాంట్ షర్టు అని తెంకొచ్చిండు. జూడియో పాయింట్ ఆడ తెంకొచ్చిండు. ఆడేమో వానకాడ తెంకొచ్చిండు. నేనేమో మీ బతుకులు అంతే. నువ్వురా నీరా బండి నా తెంకొచ్చిండు. ఆడేమో బండి తెంకొచ్చిండు. నువ్వు లాగ్ తీస్తున్నావా? ఏం లాగురా నాయనా నువ్వు తీసేది? నువ్వు అన్ని నీయేనా? కీచెన్ ఒక్కటి వేరే కాడ తెంగినావు. చెప్పులకే సేఫ్టీ లేదంటే హెల్మెట్ తీసుకొచ్చి ఎడ పెట్టుకుంటావురా? టెంపుల్ ఎట్లుంది? నీ స్పందన ఏంది? ఏంటిది హెల్మెట్? ఇది ఎవడేసుకోతారు హెల్మెట్? ఇది ఉన్నది ఒకట్రా చెప్పు. అరే మురళి, ఆ జేబులో ఒకటి పెట్టి ఈ జేబులో ఒకటి పెట్టు. ఏదో చెప్పిడ పెట్టరా, ఏదో నా బండి కాడ పెట్టు. ఏమంటావు? ప్లాన్ వర్కౌట్ అయింది. కొబ్బరికాయ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చినాము. సో ఫుల్ ఆకలి అవుతుంది. పోయి మంచిగా 2 ప్లేట్లు ఎక్కియాలి. ఈ బండి ఇంట్లో ఉన్నప్పుడు ఏమో తిండి తినే చేత కాదు, షాప్ ఉంది. అదే ఇంటికాడ ఉన్నప్పుడు ఏది ఒప్పదు నా. టెంపుల్ చెప్పి ఎట్లుంది? వేళ ఆగైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఆన్ ద వే ఏం లేదు కానీ నేను పక్కన హైదరాబాద్ అని. టిఫిన్ ఎట్లుంది? A few minutes later. బాస్ కాక జాతకాలు చెప్పించుకుంటారు అనమాట. ఒక్కరికి జాతకం చెప్తే 30 రూపాయలు. ఏం చెప్తారో చూద్దాం. నీకు ఇప్పుడు 100 కోట్లు రావాలనాలే 2 ఛాయలు తీసుకుంటావు నువ్వు. కావట్లేదు అలా. తప్పించుకున్నా ఎవరు మనం చెప్పిన స్నేహానేగా? లేదు మామ, ఉంటే బాగుండు అనిపించింది. ఉండడానికి సంతోషపడ్డా. ఫేస్ లో కళ వచ్చింది.
కానీ నీ భార్య మాత్రం నీ మాట ఏంటి? ఇదేంద్రా కానీ పెళ్ళైన సంవత్సరానికి వేరే కాపురం పెడతారు. సచ్చింది గొర్రె మీ పెళ్ళానికి చూపిరు అది ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు ఏమొచ్చింది శివుడా? నువ్వు మాత్రం దెంగి తింటావు దొంగి మొప్పు. కానీ ఇంటి పని చేయవు కానీ మంది పని అంటే బాగా ఉడుకులాడు. కానీ అమ్మ నాన్న మీద ఎక్కువ జర నీది ఓకేరా? వీందైతే ఆహా మలుపులు మారింది. లేదు కొల్లాపూరి మాట వచ్చింది. ఎందుకే ఇప్పుడు చెప్పా మా ఇంట్రెస్ట్ ఉంటావుగా. జాతకంలో ఏముందంటే అమావాస్య రోజు మాత్రం ప్రయాణం చేయదు. ఒక అమ్మాయి మీద కన్ను నీకు ఇస్తాను అమ్మాయి తర్వాత తగలే ఎస్ మీద తగులుతుందేమో చూద్దాం. అంటే క్యాంటీన్ లో ఒక అమ్మాయిని చూసినామన్నా పేరు ఇష్టం స్టార్ట్ అవుతుంది. ఈ జాతకం మాత్రం అదృష్టం బాగుంది కానీ అత్తగారి ఫోటో మాత్రం బాగా తెలుసు. బిడ్డ పేరు ఇష్టం స్టార్ట్ అవుతుంది. A few minutes later. ఇప్పుడే జర ఫారెస్ట్ మండికి పోదామని అయితే ప్లాన్ వేసాం అనమాట. ఇప్పటిదాకా జాతకం తెప్పించుకున్నాం కాబట్టి తెప్పించుకొని అప్సెట్ అయినాం కాబట్టి నలుగురు 4 దెంగులు తిన్నావాడ సిరీస్ అప్పుడేక హ్యాపీ ఇప్పుడు పోయి మండి తిందామని ప్లాన్ వేసాం అనమాట. సో ఇప్పుడే బండ్లలో అయితే పెట్రోల్ కొట్టించాం. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కర్మన్ ఘాట్. అయిపోయింది అనమాట పెట్రోల్ కూడా కొట్టించుకుంటూ. 100 బొక్క 250 బొక్క జాతకం చెప్పినాక 500 చాలకైనా బొక్క. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కర్మన్ ఘాట్ అనమాట. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంది అనేది మనం రివ్యూ ఇద్దాం ఇవాళ. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి మనం ఎక్కువ రోజులు కావట్లేదు. ఫుడ్ బ్లాగర్ రివ్యూ ఇస్తావు. ఫుడ్ బ్లాగర్ పెద్ద తెంగుతారంటుందిగా పెట్టితో తెంగుతాడు వాడు. ఫారెస్ట్ అనగానే అడుగు వచ్చింది. ఎటు పోదాం? ఏం చెప్దాం? ఏదో చెప్పరా పైసలు కట్టుకున్నది ఈ 2 పీస్ మండీలో 3 చెప్పినాం అనమాట. కాదు రాజు నువ్వే ఎప్పుడు డీసెంట్ మాట్లాడినందుకు ఇక్కడ బూతులు వచ్చేస్తున్నావు. ఏం చేస్తారు నీ బాధ ఏం చెప్పు. స్నాపులు పెట్టు తినేటప్పుడు స్నాపులు పెట్టదు. సో ఇప్పుడైతే మనం మండే అయితే చెప్పినాం అనమాట. సో మండే అయితే వచ్చింది. సో తిని నిమ్మలంగా ప్రశాంతంగా ఇడైతే అన్ని లేపేస్తుండే మన దాంట్లోకి వెళ్ళి. అరే ఏంద్రా అరే మీ ప్లేట్లు ఉన్నాయి తినరా. మా ప్లేట్లో మండి ఇంకా అయిపోలేదు. ఇంకా తనకలాడుతున్నాం తినడానికి. ఈ కొడుకులు బొక్కలు ఒకటే మిగిల్చారు అనమాట లాస్ట్కి. అది మేమే. ఇదంతా కాదు ఇప్పుడు లాస్ట్కి బిల్ ఎంత ఎంతో చూడాలి. 1496 కొట్టుపోయి పైసలు కొడతాం పైసలు వెళ్ళిపోతాయి. పైసలు పోతాయి. దోస్తులు దీన్నే ఉంటుంది. సోంపు తెంగడం ఆనవాయితీ కదా. కొంచెం దీని పోవాలరా. నైట్ కూడా తీసుకోపోతావారా? చాలరా మళ్ళా రేపటి కూడా తీసుకుంటున్నాను. ఇది దోస్తానంటే మీ అమ్మ తిని బయట కూర్చోలేపు చెప్పి ఇంకా వేరు కొడుకులు రైటా మళ్ళా రైటా విన్నే ఉంటారుగా. 5 లేస్తే ఇన్నే ఉంటాయి. ఏమన్నా అయింటి లేరా మరి రోజు వేస్తే నా పువ్వు పగులుతుంది. వేస్తే కొత్త వైలింది నాకు. సరే మళ్ళా జాగ్రత్త బాయ్. వేరే లెవెల్ అనయా సూపర్ అనయా అనయా. ఈ వీడియో
కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.